ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఇక్కడ జంగిల్ రాజు పాలన ఎలా నడుస్తూ ఉంది అంటానికి నిదర్శనం 20 రోజులైతే తన కొడుకు ఆచూకీ ఎక్కడుందో పోలీసులు తీసుకెళ్లిన తన కొడుకు ఆచూకీ చెప్పమని చెప్పి తన తల్లి ఏదైతే బార్ మానవ హక్కుల కమిటీని సంప్రదించినటువంటి పరిస్థితి. కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లిన గాదె సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచండి. బార్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ ఏఎస్ఎస్ రామ్ ప్రసాద్ 20 రోజుల క్రితం మార్కాపురం నుంచి తీసుకొని వచ్చి నా కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొని వచ్చిన గాదె సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని చెప్పి బెదవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ సీనియర్ న్యాయవాది రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం సిటీ సివిల్ కోర్టు వద్ద సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇతర న్యాయవాదులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఏం జరిగిందనే విషయం మీద మొత్తం చెప్పుకొని వచ్చారు. అసలు ఏంటి అని అంటే, కృష్ణలంక పోలీసులు ఏదైతే తన కొడుకుని తీసుకొని వచ్చారో ఉంచారా చంపేశారా అని డైరెక్ట్గా తల్లి అడుగుతుంది. చంపేస్తానని సిఏ నాగరాజు చెప్పారు. మార్చురీలో కూడా చూసి వచ్చా. బతికుంటే కోర్టులో హాజరుపరచండి, చంపేస్తే శవాన్ని ఇవ్వండి. విజయవాడ కృష్ణలంక పోలీసులు అర్జించిన ఓ తల్లి న్యాయవాదులతో కలిసి కార్యాలయం దగ్గర ధర్నా. నీ కొడుకును చంపేస్తా, చనిపోయాడనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడు ఇకపై నీ వద్దకు రాడు అంటూ విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విలపిస్తూ చెప్పారు. తన కుమారుని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికుంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరుతూ ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇంత దారుణమైంది. నిజంగా ఏదైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచాలి అంతే తప్ప 20 రోజులు అయిందంట తీసుకొని వచ్చి. 20 రోజులు అయితే ఎక్కడికి ఏం చేశారు అతన్ని? 20 రోజులు అయితే తన తల్లికి కనీసం కొడుకును చూపించట్లేదు, బతికున్నాడో చచ్చిపోయాడో కూడా చెప్పట్లేదంట. చచ్చిపోతే శవాన్ని అడుగుతున్నాం. మీరు ఒకవేళ చంపేస్తే శవాన్ని ఇవ్వండి, లేదా బతుకుంటే ఎక్కడున్నాడో చెప్పండి అని అంటుంది. దీన్ని ఎవడన్నా మంచి ప్రభుత్వం అంటాడా? ఈ ప్రభుత్వాన్ని మక్కెలో విరగదీసి కూర్చోబెట్టాలంటారా? ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా పోయే కాలం దగ్గరకు వచ్చి కదా ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో దయచేసి ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నా.